నీ సోది ఆపి నీ భర్త ఎవరో చెప్తావా లేదా? నేను చెప్పలేను. చెప్పు, నీ భర్త ఎవరో. చెప్పలేను, నా పరిస్థితి అలాంటిది. డాక్టర్ బాబుకి అంతా తెలిసాడు. నీ నాటకాలిక చాలు, ఆపు. అమ్మ చెప్పేది, పెద్దవాళ్ళు కొట్టినా కూడా అందులో ప్రేమ ఉంటుందని, కానీ ఆ ప్రేమలో నొప్పి ఉంటుందని నేను మొత్తానికి మర్చిపోయాను. ఇవాళ మీరు నన్ను చాలా గట్టిగా కొట్టారు. గట్టిగా కొట్టాల్సిన అవసరం ఏముంది? నాదే తప్పు, కానీ వీరికి నా భర్త ఎవరో తెలుసు కదా. డాక్టర్ బాబు ఎందుకు మౌనంగా ఉన్నారు? ఆయన నిజం చెప్పచ్చు కదా. అందరు అబద్ధం చెప్తున్నానని అనుకుంటున్నారు, అబద్ధం చెప్తున్నానని. అవినాష్, తను చెప్పలేకపోతుందంటే నువ్వు చెప్పొచ్చు కదా తన భర్త ఎవరో. తనెందుకు అలా చెప్తుంది? తన భర్త ఎవరో నీకు తెలుసని. నిజం చెప్పు, నువ్వు నా నుండి ఏదో దాస్తున్నావు కదా. హాసిని, నీకు చెప్పాను కదా ఆమె మత్తులో ఉందని, అందుకే ఏదేదో మాట్లాడుతోంది. కొంచెం అర్థం చేసుకో. నేనేమీ అర్థం చేసుకోను. ఒకవేళ తన అబద్ధం చెప్తుంటే నా మీద ఒట్టేసి చెప్పు. తన భర్త ఎవరో నీకు నిజంగా తెలీదా? డాక్టర్ బాబు, ఒకవేళ వీళ్ళకి నా గురించి, సౌందర్య గురించి తెలిసిపోతే ఈ అమ్మాయికి జ్వరం చాలా ఎక్కువగా ఉంది. జమున, తను కళ్ళు తిరిగి పడిపోయింది. బాబు, తనెందుకు స్పృహ కోల్పోయింది? జమున, కంగారు పడకమ్మా, అంతా సర్దుకుంటుంది. ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకురా. త్వరగా. టెంపరేచర్ కాస్త ఎక్కువగా ఉంది. తనకి నయం అవుతుంది కదా? అవుతుందమ్మా, తనకి ఇంజెక్షన్ ఇస్తాను. అవినాష్, నువ్వు తన్ని ఈ గదిలోకి ఎందుకు తీసుకొచ్చావు? ఎందుకంటే అమ్మాయికి వేరే గది లేదు. ఆమె వంట గదిలో కింద పడుకుంటుంది. ఇప్పుడు స్పృహలో లేదు కాబట్టి కంఫర్టబుల్ ప్లేస్ కి తీసుకురావాలి కదా. అయితే ఒకవేళ ఆమెకి భర్త లేకపోతే నువ్వు తన భర్త కూడా అయిపోతావా? నువ్వు ఇక్కడి విషయాన్ని ఎక్కడికో తీసుకెళ్తున్నావు హాసిని. ముందు ఆమె పరిస్థితి చూడు. సరే, నేనే అమ్మని సరి చేస్తాను. నువ్వు పక్కకు జరుగు, నేను తన్ని లేపుతాను. హే అమ్మాయి, హాసిని, హాసిని ఏం చేస్తున్నావు? హాసిని, నిన్నే అడిగేది, నువ్వేం చేస్తున్నావు అర్థమవుతుందా? హాసిని ప్లీజ్ ఆపు. హాసిని ప్లీజ్ ఆపు. హాసిని, నువ్వేం చేస్తున్నావు? నేను నీ పని చేస్తున్నాను. ఒక డాక్టర్ వై ఉండి తన స్పృహలోకి తీసుకురాలేకపోయావు, అందుకే ఆ పని నేను చేస్తున్నాను. నీకు పిచ్చెక్కిందా? ఆమెకి ఇప్పుడే ఇంజెక్షన్ ఇచ్చాను. భాగమతిలో ఆమెకి ఎంత జ్వరం ఉందో తెలుసా నీకు? కొంచెం టైం ఇస్తే ఆమె స్పృహలోకి వస్తుంది.
ఇదే సరైన సమయం. అందరూ వెళ్ళిపోయారు. ఇప్పుడు అసలైన నగల్ని తీసేసి నకిలీ నగలతో మార్చేయాలి. చాందిని, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? అది అక్క, నేను కన్నయ్యని క్షమాపణ అడగడానికి వచ్చాను. ఈ రోజు జన్మాష్టమి రోజున ఇంత గొడవ జరిగింది, అందుకనే. నువ్వు చెప్పింది నిజమే చంద్రిక. కన్నయ్యని మనం కూడా క్షమాపణ అడగాలి. ఒక్కసారి ఆ జమున స్పృహలోకొస్తే నేను ఆమె సంగతి తేలుస్తాను. అవునక్క, ఆ పనమ్మాయి మీద చాలా ప్రేమ కురిపించారు. అవును. నీ చేతిలో ఏముంది? ఇందులో ఏమీ లేవక్క. ఇవన్నీ పాత పువ్వులు. వీటిని పారేయడానికి వెళ్తున్నానక్క. ఇదిగో చూడండి, ఇవన్నీ పాడైపోయిన పువ్వులు. పారేయడానికి వెళ్తున్నాను. సరే, త్వరగా కానివ్వు. అమ్మయ్యా, బ్రతికిపోయాను. గద్దలాంటి కళ్ళు. కొంచెం ఆలస్యం అయి ఉంటే దొరికిపోయేదాన్ని. అవినాష్ నాకెందుకు నిజం చెప్పట్లేదు? చెప్పు, ఆమె భర్త ఎవరు చెప్పు. నువ్వు నా నుండి ఏం దాస్తున్నావు? నాతో ఏం అబద్ధం చెప్తున్నావు? డాక్టర్ బాబు, మీకంతా తెలుసు కదా, మరి మీరెందుకు చెప్పట్లేదు? నువ్వు బానే ఉన్నావా? బాగున్నాను. నాకేమవుతుంది? నేను బాగున్నాను. ఏ అమ్మాయి, ఎంత ధైర్యం ఉంటే నువ్వు తన చేయి పట్టుకుంటావు? వదలు, తన చేయి వదలు. అయ్యో, ఆమె అప్పటికే మత్తులో ఉంది. పైగా ఇంజెక్షన్ ప్రభావం కూడా ఉంటుంది. ఆమె ఏం చేస్తుందో ఆమెకే తెలియడం లేదు. మనందరం గదిలోంచి బయటికి వెళ్ళాలి. ఆమెకి విశ్రాంతి అవసరం. పద అన్నయ్య, నాతో రండి, వెళ్దాం. రండి రండి. నేను ఈ జమున భర్త గురించి నిజాన్ని ఎలాగైనా తెలుసుకుని తీరుతాను. జమునా, తను స్పృహలోకి రావాలి, అలాగే నాకు చెప్పి తీరాలి తన భర్త ఎవరు అన్నది. డాక్టర్ బాబు, డాక్టర్ బాబు. ఈశ్వర్, ఏం చేస్తున్నావు? ఎక్కడికి తీసుకెళ్తున్నావు? నువ్వు ఇక్కడే ఆగు. అబ్బా, చల్లగా ఉంది. అన్నయ్య, మీరు కూడా పెట్టుకోండి. రేయ్, ఏం చేస్తున్నారా? ఆపుతావా? నా మాట విను. దీన్ని తలపై పెట్టుకో, లేకపోతే టెన్షన్ వల్ల నీ బుర్ర పేలిపోతుంది. ఇదిగో పెట్టుకో. రే, నీ పిచ్చి ఐడియాలు నీ దగ్గర ఉంచుకో, సరేనా? నేను ఇప్పుడే వెళ్ళి అందరికీ నిజం చెప్పేస్తాను. ప్రతిరోజు ఈ టెన్షన్ భరించలేకపోతున్నా. ఒక పని చేయి, నిజం చెప్పి అంతా ముగించేయి. వెళ్ళు వెళ్ళు. మరి ఏం చేయాలో అర్థం కావట్లేదు. చెప్తే సమస్య తీరుతుందో లేదో కానీ నువ్వు మాత్రం ఖచ్చితంగా ముగిసిపోతావు. హాసిని నీతో ఏం చేస్తుందో నేను చెప్తాను. అనియా, ఈ కత్తితో హాసిని తనని తను చంపుకోవడమే కాదు, నీతో పాటు తను సౌందర్యాన్ని కూడా చంపేస్తుంది. అర్థమైందా? అన్నయ్య, నీకు వేరే దారి లేనేలేదు. తుఫాన్ వచ్చినా ఏమొచ్చినా నువ్వు ఈ అబద్ధంతోనే బతకాల్సి ఉంటుంది. ఎప్పటి వరకంటే సౌందర్య తన ఊరికి వెళ్ళిపోయే వరకు.
అలాగే నీకు హాసినితో పెళ్ళయ్యే వరకు. చూడు, ఏది ఏమైనా సరే నువ్వు ఈ నిజాన్ని ఎవరికీ చెప్పకూడదు. అర్థమైందని చెప్పింది? ఏ నిజాన్ని చెప్పకూడదు? ఏ నిజం గురించి మాట్లాడుతున్నారు మీరు? అసలు ఇంతకీ ఆ నిజం ఏంటి? నువ్వు నాతో కూడా చెప్పకూడదు. అదేంటి చెప్పు. హాసిని, హాసిని? మేము దేని గురించి మాట్లాడుతున్నామంటే అబద్ధాన్ని నిజమని ఎలా నమ్మించాలని. ఇప్పుడు జమున మత్తులో ఏదేదో వాగుతోంది కదా, ఆమె చెప్పేవన్నీ కూడా అబద్ధాలు, నిజం కాదు. మేము ఆ నిజం గురించే మాట్లాడుకుంటున్నాము కదా అన్యా? అవును అవును, అదే. సరే, ఆ అమ్మాయికి స్పృహ వచ్చిన వెంటనే నాకు తెలిసి తీరాలి తన భర్త ఎవరు. కానీ ఒకవేళ తన భర్త ఎవరో మీకు నిజంగా తెలియకపోతే అలాంటప్పుడు ఆమె మీతోనే ఎందుకు మాట్లాడుతుంది? హా? సౌందర్య వల్ల నా జీవితం అంతా తలకిందులైపోతుంది. ఆమె స్పృహలోకి వచ్చాక ఏం జరుగుతుందో ఏంటో. అరే జమున, అరే తల్లి, నువ్వెందుకొచ్చో? నీకేదైనా కావాలంటే అడగొచ్చు కదా. కూర్చో కూర్చో, ఇలా కూర్చో. ఇప్పుడు నీకు ఎలా ఉంది? బానే ఉంది కదా? అత్తయ్య, తిను కళ్ళు తెరిచింది కాబట్టి ఇప్పుడు బాగానే ఉంటుంది. హే అమ్మాయి, ఇప్పుడు నిజం చెప్పు, నీ భర్త ఎవరు? హాసిని, తన స్పృహలోకి ఇప్పుడే కదా వచ్చింది. కొంచెం సమయం ఇవ్వు, తను చెప్తుంది. లేదు, ఇంకా ఎదురు చూడడం నా వల్ల కాదు. తన భర్త ఎవరో నాకు తెలియాలి. అవినాష్కి తన భర్త తెలుసు అని తను ఇందాక ఎందుకు చెప్పింది? అలాగే ఫంక్షన్ కి ఆమె భర్త వచ్చాడని కూడా అంది. నిజంగా వచ్చుంటే నువ్వు తనని మా అందరికి ఎందుకని పరిచయం చేయలేదు? చెప్పు, సమాధానం ఇవ్వు. హాసిని, తనతో నేను మాట్లాడతాను. జమున, నీ భర్త ఫంక్షన్కి వచ్చాడా? అతను ఇక్కడే ఉన్నాడా? ఆయన ఇక్కడే ఉన్నారు. హే అమ్మాయి, ఒకవేళ తను ఇక్కడ ఉండుంటే మాకెందుకు పరిచయం చేయలేదు? చెప్పు. చెప్పు. అప్పుడు పరిచయం చేయలేదు. ఇప్పుడు ఆయన్ని మీ అందరికీ పరిచయం చేస్తాను.
తప్పుకోండి, తప్పుకోండి. ఈయనే నా భర్త, నెమ్మలి పించం మురళి ఉన్న కృష్ణుడు. చూసారా, ఇది ఇంకో కొత్త అబద్ధం. నిజాన్ని దాచడానికి ఇదో కొత్త నాటకం కదా. ఏయ్ జమున, కథలల్లడం నీ తర్వాతే ఎవరైనా. నువ్వే అన్నావు కదా నీ భర్త ఇక్కడే ఉన్నాడని. ఎక్కడున్నాడతను? మరి నేను తప్పేం చెప్పాను? కృష్ణుడు ఇక్కడ మాత్రమే లేడు, ఆయన ప్రతి చోట ఉంటాడు. నేను కృష్ణుని నా భర్తగా ఎందుకు భావిస్తానంటే ఆయనే నన్ను రక్షించారు, నాకు అండగా నిలిచారు. నువ్వొక పనికి రాని నీచమైన బజారు అమ్మాయివి. చాలు. ఆయనతో నా బంధం ఒక ఆధ్యాత్మిక వివాహ బంధం. మీరాబాయి కృష్ణుని ఎలాగైతే భర్తగా భావించిందో నేను కూడా ఆయన్ని అలాగే భావిస్తాను. నాకు నా గిరిధర గోపాలుడు తప్ప వేరే ఎవ్వరూ లేరు. అరే, ఎంత పొగరు, ఎంత సిగ్గులేదు ఈ అమ్మాయికి. నీ తప్పుని దాచుకోవడానికి దేవుడి పేరుని వాడుకోవడానికి సిగ్గుగా లేదు. దేవుడి పేరు అనగానే గుర్తొచ్చింది. నువ్వు నిజంగానే కృష్ణుని భర్తగా భావిస్తే సింధూరం పెట్టుకునేటప్పుడు పాపిట కా అని రాసుకోవాలి కదా. ఆ అని ఎందుకు రాసావు చెప్పు? అయితే కృష్ణుడికి ఒక్క పేరే ఉంటుందా ఏంటి? ఒకరికి కేశవుడు, ఒకరికి మాధవుడు, ఒకరికి శ్యాముడు, ఒకరికి మోహనుడు. కాని నాకు మాత్రం నా కృష్ణుడు ఆదిదేవుడు. మరి ఎక్కువ తెలివితేటలు చూపించుకు. నువ్వు ఏ కథలు చెప్పినా మేము నమ్మేస్తామనుకుంటున్నావా ఏంటి? ఒకవేళ నిజంగా మేము నమ్మినా కూడా మరి నువ్వు ఈ మాట ఎందుకన్నావు? అవినాష్, ఈశ్వర్లకు నీ భర్త ఎవరో బాగా తెలుసని నువ్వు ఈ మాట ఎందుకు చెప్పావు? అయితే కృష్ణుడు మీ అందరికీ తెలుసు కదా. అయినా మత్తులో నేనేం మాట్లాడానో నాకు నిజంగా గుర్తులేదు. నాకు ఏం గుర్తు రావట్లేదు. అవునా? నిన్ను మా ఇంట్లో పెట్టుకుంది పని చేయడానికి, తాగి మత్తులో నాటకాలాడటానికి కాదు. లేదు లేదు, నేను కావాలని తాగలేదు. నాకైతే అది చాందిని అమ్మగారే తాగించారు. ఇంకా తను చెప్పారు అది దేవుడి ప్రసాదం అని. దీనినే కర్మ అంటారు చంద్రిక. మేము నీ ఒక్కదానికే తాడే ఇచ్చామా? ఇంట్లో అందరికీ ఇచ్చాము, ఎవరికి ఏమీ కాలేదు. నువ్వు ఒక్కదానివే దొంగతనంగా వెళ్ళి ఏదో తిని ఉంటావు. అందుకే ఎంత పెద్ద నాటకవాడి ఇవాళ అంతా నా మీద నిందలు వేస్తున్నావు. లేదు లేదు, నేనేం దొంగిలించి తినలేదు. మీరందరూ తన వెనక ఎందుకు పడుతున్నారు? అవినాష్, అతయ్య, నా ఉద్దేశం ఏంటంటే ఒక పని మనిషి మాటలకి ఎంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. ఆమె పని చేస్తుంది, మనం డబ్బులు ఇస్తున్నాం, అంతే.
ఏమైంది డాక్టర్ బాబు మీకు? నేను మిమ్మల్ని కాపాడడానికి నిజం చెప్తున్నాను. అయినా ఇంత జరిగినా కూడా మీరందరి ముందుకొచ్చి నన్ను మీ భార్యగా ఎందుకు ఒప్పుకోవట్లేదు? ఏ అమ్మాయి, నువ్వు ఏం చెప్పాలో చెప్పేశావు కదా. మేమేం చెప్పామో నీకు గుర్తుంది కదా. నీ భర్త రాలేదు కాబట్టి మేమే నీ ఊరికొచ్చి అతన్ని స్వయంగా కలుస్తాం. ఇప్పుడు అత్తయ్యని అక్కడికి వెళ్లకుండా ఎలా ఆపాలి?